హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మిల్ మేకర్ రైస్ ఎలా చేయాలో చూద్దామా? ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిల్ మేకర్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? సన్నగా కట్ చేసిన 2 ఆనియన్స్, 1 టమాటో, టేస్ట్కి తగినంత చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుల్ కప్ మిల్ మేకర్, హాఫ్ కప్ కర్డ్, షాజీరా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, లెమన్. ముందుగానే రైస్ని నానబెట్టుకోవాలి. 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యాక అందులో షాజీరా, బిర్యానీ ఆకు, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. లైట్గా మిక్స్ చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం జింజర్ పేస్ట్ వేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మనం ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో మిల్ మేకర్ని బాయిల్ చేసుకుందాం. అవి బాయిల్ అయ్యేలోపు పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకుందాం. మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఆ పేస్ట్ని లైట్గా మిక్స్ చేసి అందులో టమాటా వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా బాయిల్ చేసుకున్న మిల్ మేకర్ని తీసుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేలా ప్రెస్ చేసుకోండి. తరువాత వాటిని చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేయండి, లేదా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం కట్ చేసుకున్న మిల్ మేకర్ని వేసుకుందాం. మిల్ మేకర్ వేసుకున్నాక లైట్గా సాల్ట్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన టమాటాలో కర్డ్ వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ వేశాక మనం ముందుగా ఫ్రై చేసిన మిల్ మేకర్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం. 5 మినిట్స్ పాటు ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మనకు కింద అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేశాక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. ఆ తరువాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే రైస్ చాలా బాగుంటుంది. కొత్తిమీర లేకపోతే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి క్లోజ్ చేయండి. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ కంప్లీట్ అయ్యాక మన టేస్టీ మిల్ మేకర్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.